He's the one and he's the only one. Silence of the evil on the run. Silence, silence of the love of steel. Mess with him and you will know the feel. రైతుకు కూడా నీళ్ళు అందించే కార్యక్రమం చేస్తానని చెప్పి నియోజకవర్గం కోసము, నియోజకవర్గ అభివృద్ధి కోసము, నియోజకవర్గంలో ఉన్న రౌడీయిజం, గుండాయిజం, దౌర్జన్యాలను తరిమి కొట్టడం కోసము గత 5 సంవత్సరాల ముందు నేను రాజకీయంగా మీ ముందుకు వచ్చాననే విషయం మీకు తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో రామచంద్రారెడ్డి గారు అతని అధికారం అడ్డం పెట్టుకొని, పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఎన్ని రకాలుగా నన్ను వేధించారో, నా వాళ్ళని వేధించారో మీ అందరికీ తెలుసు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతిరోజు వీళ్ళు చేసిన కార్యక్రమాలన్నింటికీ కూడా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో మార్పు రావాలంటే, ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఈ దుర్మార్గమైన పరిపాలన పోవాలి. ఈ దుర్మార్గమైన ఒక అవినీతి పరుడు, దోపిడీ పరుడికి ఈ నియోజకవర్గం నుండి తరిమి కొట్టాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ రోజు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, మీ కుటుంబ సభ్యుడిగా, మీ బిడ్డగా ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, అన్ని రకాలుగా మార్పు తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన పార్టీ గుర్తు చెరుకు రైతు గుర్తు అనే విషయాన్ని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తూ, మనము చెరుకు రైతు గుర్తుకు వేసే ప్రతి ఓటు కూడా ఈ నియోజకవర్గంలో జరుగుతున్న దౌర్జన్యాలను, అరాచకాలను, దోపిడీని తరిమి కొట్టే విధంగా ఉండాలని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మనము చెరుకు రైతు గుర్తుకు వేసే ప్రతి ఓటు కూడా ఈ నియోజకవర్గ యువతకు మంచి భవిష్యత్తుని ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చెరుకు రైతు గుర్తుకు వేసే ప్రతి ఓటు ఈ నియోజకవర్గంలో ఉన్న రైతులకు ప్రతిరోజు పండుగ తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ రోజు తెలియజేస్తున్నాను. చెరుకు రైతు గుర్తుకు ఓటు వేసే ప్రతి ఓటు ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుంది తప్ప దోపిడీకి, దౌర్జన్యాలకి కాదనే విషయాన్ని ఈ రోజు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈ నియోజకవర్గంలో, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆలోచించండి. మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి. ఈ నియోజకవర్గంలో రైతులకు మంచి కావాలని చెప్పి ఆలోచించండి. ఒక్క అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా అన్ని రకాలుగా మార్పులు తీసుకొస్తానని, నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఈ నియోజకవర్గంలో భావితరాల భవిష్యత్తు, యువత భవిష్యత్తు, రైతులకు మంచి రోజులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసే ముందు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనం వేసే ఓటు నియోజకవర్గానికి మంచి జరగాలి, నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలి, నియోజకవర్గ రైతులకు మంచి జరగాలి, నియోజకవర్గ యువతకు మంచి జరగాలి, మహిళలకు మంచి జరగాలి, ప్రతి ఒక్కరికి మంచి జరగాలి. మనం వేసే ప్రతి ఓటు శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న సుదర్శన చక్రం లాగా, మనం అల్లాహకు చేసే దువా లాగా, యేసుక్రీస్తుకు చేసే ప్రార్థన లాగా మనకు, మన భవిష్యత్తుకు, మన పిల్లలకు ఉపయోగపడాలి తప్ప ఎవడో పక్క నియోజకవర్గం నుండి వచ్చి దౌర్జన్యాలు చేస్తే అలాంటి వాళ్లకు తరిమి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను, ఈ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చెరుకు రైతు గుర్తుకు ఓటు వేసి ఈ నియోజకవర్గాల్లో అభివృద్ధి దిశగా తీసుకొచ్చే అవకాశాన్ని కల్పించాలని, మీ బిడ్డగా, మీ కుటుంబ సభ్యుడిగా నన్ను ఆశీర్వదించాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై పొంగనూరు, జై భారత జనతా తమ సింహంలా గర్జిస్తున్నాడన్నా రామచంద్ర యాదవన్న. శివతాండవమాడుతున్నాడన్నా మన రామచంద్ర యాదవన్న. సింహంలా గర్జిస్తున్నాడన్నా మన రామచంద్ర యాదవన్న. శివతాండవమాడుతున్నాడన్నా మన రామచంద్ర యాదవన్న. చిన్న పార్టీలను కూల్చి ఎరబోటు చెరుకు రైతన్న గుర్తుకు మన భవితను కాపాడగా వచ్చింది ముందు.